3D పబ్లికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ లో పబ్లిష్ చేస్తారు. అది 3D పబ్లికేషన్. 3D ఒకసారి పబ్లిష్ అయిపోతే గవర్నమెంట్ ఆ భూమి గవర్నమెంట్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ఇది తీసుకోవాలి అనే ఉద్దేశంతో 3D పబ్లికేషన్ చేస్తే అది గవర్నమెంట్. తర్వాత 3D పబ్లిష్ అయిన తర్వాత 3G ఉంటుంది, 3G ఉంటుంది. 3G అవార్డ్ ఎంక్వైరీ అంటారు. అంటే ఒకసారి 3D పడిపోయిన తర్వాత ఆ భూమి ఏ రైతు ఎంత పోతుందో చెప్పిన తర్వాత అవార్డ్ ఎంక్వైరీ అంటే ఈ భూమికి ఇంత ధర ఇస్తున్నాము, ఈ పలానా రైతుకి ఇంత ధర వస్తుంది, మీకేమైనా అభ్యంతరం ఉందా అని మళ్ళీ ఇంకోసారి గ్రామ సభ పెడతారు ఆ ఊళ్ళో. అప్పుడు మీరు మా భూమి ఇంత ఎగ్జాక్ట్ కింద పోతుంది కాబట్టి నాది నాలా కింద పోయిందో లేకపోతే నాది వ్యవసాయ భూమి రోడ్డుకు చేర్చిందో లేకపోతే రకరకాలుగా మళ్ళీ మీరు అభ్యంతరం పెడతారు. కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టారు. కానీ మేమైతే ఈ పలానా సర్వే నెంబరు ఈ కేటగిరీ కింద వస్తుందని చెప్పి ఈ పలానా సర్వే నెంబర్కి ఇంత ధర రావచ్చు అని 3G అవార్డు ఎంక్వైరీలో అభ్యంతరాలు తీసుకొని మీకు ఒక ప్రాథమికంగా ఒక చెప్తాం. అది అయిపోయిన తర్వాత అవార్డు చేస్తాం. 3G అవార్డు చేస్తాం. అవార్డులో ఏ రైతు భూమి ఎంత పోతుంది అతనికి ఎంత డబ్బులు వస్తుంది. ఆ అవార్డులో భూమికి సంబంధించి భూమి డబ్బులు, అదేవిధంగా అక్కడ స్ట్రక్చర్ కానీ చెట్లు కానీ ఇంకేమైనా ఉంటే వాటికి కూడా ధర కట్టి ఆ ధరకు సంబంధించి ఈ రైతుకి ఇంత భూమి పోతుంది, ఇంత కాంపెన్సేషన్ ఇస్తుందని చెప్పి